హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో ఘోర విమాన ప్రమాదం అయితే గనక త్రుటిలో తప్పింది. ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా అనేక మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అయితే గనక అనేక మంది ప్రాణాలు అయితే గనక నిలబడ్డాయి. ఏమాత్రం మిస్టేక్ జరిగినా కూడా మన అహ్మదాబాద్ ఎయిర్కి సంబంధించి ఏ విధమైన ప్రమాదం జరిగిందో, విమాన ప్రమాదం ఆ విధంగా జరిగి ఉండేది. ఎక్కడేంటని చూస్తే బ్రెజిల్లో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపేశారు. విమానం చక్రాల వద్ద మంటలు మొదలై ఆ తర్వాత విమానంలోకి వ్యాపించాయి. దీంతో విమానం అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయింది. కొద్దిసేపు ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక మొత్తం అందరూ ఉక్కిరిబిక్కిరైపోయారు. అయితే విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత మాత్రం ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మన అహ్మదాబాద్‌కి సంబంధించి ఆ విమానం అలాగే జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో అది కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇదైతే రన్‌వే పై ఉండి టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది గుర్తించడం వల్ల అయితే గనక ఈ ప్రమాదం నుంచి తప్పించారు. వెంటనే విమానం ఆపేసి అందరిని కూడా కిందకి దించడం జరిగింది. ఒకవేళ గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలు వ్యాపిస్తే మటుకు ఎక్కడా ల్యాండ్ చేయలేక ప్రమాద తీవ్రత ఊహించని విధంగా ఉండేది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగిన విమానాన్ని పక్కన పెట్టి మరో విమానంలో ప్రయాణికులనైతే తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఘటన వచ్చి బ్రెజిల్‌లో జరిగింది.